బెల్లి హరిప్రసాద్, మాది రాజన్న సిరిసిల్ల జిల్లా. నేను చేనేత కార్మికుని. గతంలో అయోధ్య రాములవారి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సీతమ్మ వారికి బంగారు పట్టు చీర నేయడం జరిగింది. ఆ చీరను చూసి నిజామాబాద్ ఒక భక్తుడు నాకు ప్రత్యేకమైన చీరను అదే విధంగా ఉండే విధంగా నిజామాబాద్ రామాలయానికి చీర నేయాలని నన్ను కోరడం జరిగింది. దాదాపు 25 రోజుల పాటు శ్రమించి ఈ చీరను ఈరోజు పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది. ఇందులో కొంగులో రాములవారి ప్రతిరూపం మరియు చీర మొత్తం కూడా 10 ఇతివృత్తాలు వచ్చే విధంగా 10 ఇతివృత్తాలు అంటే మొదలు రాముడు జన్మించిన తర్వాత విలువిద్యలు, వివాహము, వనవాసము, తర్వాత హనుమంతుడు కలవడం, ఇలా మొత్తం కూడా పట్టాభిషేకం వచ్చే విధంగా ఈ చీరలో పొందుపరిచి నేయడం జరిగింది. ఇది 4 గ్రామ్ గోల్డ్ ఉపయోగించి నేసాను. దీన్ని సీతారాముల కళ్యాణం సందర్భంగా నిజామాబాద్ రామాలయానికి దీన్ని సమర్పిస్తామని మాకు చెప్పడం జరిగింది. నిజంగా ఈ చీర నేయడం చాలా సంతోషంగా ఉంది. మరోపారి అయోధ్య చీర నేయడం నిజంగా చాలా గర్వంగా ఉంది, సంతోషంగా కూడా ఉంది. బొమ్మల ఫోటో బెల్లి హరిప్రసాద్, మాది రాజన్న సిరిసిల్ల జిల్లా. నేను చేనేత కార్మికుని. గతంలో అయోధ్య రాములవారి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సీతమ్మ వారికి బంగారు పట్టు చీర నేయడం జరిగింది. ఆ చీరను చూసి నిజామాబాద్ ఒక భక్తుడు నాకు ప్రత్యేకమైన చీరను అదే విధంగా ఉండే విధంగా నిజామాబాద్ రామాలయానికి చీర నేయాలని నన్ను కోరడం జరిగింది. దాదాపు 25 రోజుల పాటు శ్రమించి ఈ చీరను ఈరోజు పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది. ఇందులో కొంగులో రాములవారి ప్రతిరూపం మరియు చీర మొత్తం కూడా 10 ఇతివృత్తాలు వచ్చే విధంగా 10 ఇతివృత్తాలు అంటే మొదలు రాముడు జన్మించిన తర్వాత విలువిద్యలు, వివాహము, వనవాసము, తర్వాత హనుమంతుడు కలవడం, ఇలా మొత్తం కూడా పట్టాభిషేకం వచ్చే విధంగా ఈ చీరలో పొందుపరిచి నేయడం జరిగింది. ఇది 4 గ్రామ్ గోల్డ్ ఉపయోగించి నేసాను. దీన్ని సీతారాముల కళ్యాణం సందర్భంగా నిజామాబాద్ రామాలయానికి దీన్ని సమర్పిస్తామని మాకు చెప్పడం జరిగింది.
నిజంగా ఈ చీర నేయడం చాలా సంతోషంగా ఉంది. మరోపారి అయోధ్య చీర నేయడం నిజంగా చాలా గర్వంగా ఉంది, సంతోషంగా కూడా ఉంది.